బాపట్ల జిల్లా చీరాల మండలంలో దారుణం జరిగింది. ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారు. ముళ్ల చెట్లలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు దోషులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు. బాధితులను పరామర్శించిన హోంమంత్రి అనిత 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలో కామాంధులు రెచ్చిపోయారు. యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు. తెల్లవారుజామున బయటకు వెళ్లిన కుమార్తె ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో యువతి తండ్రి వెతుక్కుంటూ బయటకు వెళ్లారు. ఎక్కడా కనిపించకపోయేసరికి ముళ్ల చెట్లలో కుమార్తె మృతదేహాన్ని చూసి యువతి తండ్రి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు వివరించారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని తెలిపారు. 21 years old అమ్మాయి మార్నింగ్ అరౌండ్ 5:30, 5:45కి ఇంటి నుండి బయటికి రావడం జరిగింది. చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది. వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఇంటి దగ్గరే దొరికింది. మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని సస్పెక్ట్స్ ను 1 by 1 ఇంటరోగేట్ చేయడం జరుగుతుంది అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయిన డీజీపీ ద్వారకా తిరుమలరావు బాపట్ల జిల్లా ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని చంద్రబాబుకు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలిచ్చారు. ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల జిల్లాలో హత్యకు గురైన మహిళ కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.